రెండు చెప్తున్నా నేను. 900 కోట్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి అబ్బా. 500 కోట్లు భద్రకాళి చెరువులో ఓసిరు అమ్మవారి సాక్షి. అదొకటి రాయండి రాస్తే. రెండోది 1100 కోట్లతో ప్రారంభమైన MGM హాస్పిటల్ 1700 కోట్లకు పోయింది. అది హరీష్ రావు గారికి సంబంధించిన బినామీ సంస్థ చేస్తున్నది. ఎందుకు 600 కోట్లు పెరిగింది ఎస్టిమేటు? పెరిగిన 600 కోట్లకు 6 ఫ్లోర్లు పెంచిర్రా? ఏం చేసిర్రు? రాయండి. ఇది అవినీతి కాదా? ఎవరి హ్యాండ్లో జరిగింది అన్నది కాదు, ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను నేను. మొన్న ఆదిలాబాద్ పోతే కూడా అక్కడ కూడా అట్లే అయింది. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు పెరిగింది. ఇంకా పని అయితే పూర్తి కాలే, నీళ్ళు అయితే వస్తలేవు జనంకు. ఇది అవినీతి కాదా? ఏ జిల్లాకు ఆ జిల్లా ఎండగడుతున్నాం. మీరు రాయగలిగితే మీకేం బేషజాలు చెప్తే మీరు రాయండి, నాకేం ప్రాబ్లం లేదు. కాళేశ్వరం మీద జాగృతి ఏమైనా ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటున్నా? కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో అప్పుడు కూడా మీ పర్సెంటేజ్ పెట్టిందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? వాళ్ళ పిలిపి అన్న మాట్లాడతాం. ఏమైనా ఉంటే మనం షేర్ చేసుకుందాం. నేను చెప్తే కదా, నేను సంతకం పెట్టే పరిస్థితి లేదు, ఓ మాట చెప్పే పరిస్థితి లేదు, ఓ టీచర్ ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండా నాకు ఆ గవర్నమెంట్లో. ఏం చేసినా నేనేమంటున్నా, డబ్బు విషయం పక్కన పెట్టాను. డబ్బు మీద నాకు ఆశ లేదు. నాకు ఒకటే ఆశయం ఉంది, మంచికో చెడుకో బయటకు వచ్చింది ప్రజల కోసం 10 పనులు చేయాలన్నది నా ఆలోచన. ఆ గవర్నమెంట్లో CKM కాలేజ్ని కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలనుకున్నాను నేను. ఎందుకు? మంచి కాలేజు, ప్రెస్టీజియస్ కాలేజు, ఒకరు ట్రస్ట్ వాళ్ళు పెట్టి పాపం అది నడవాలి. ఇప్పటికీ సగం అయింది కదా పాపం. ఎయిడెడ్ కాలేజ్ అంటే మళ్ళీ ప్రతినిత్యం వెయిటింగే ఉంటుంది, జీతాల కోసం వెయిటింగ్, ఫ్రీ రియంబర్స్ కోసం వెయిటింగ్, దారుణంగా ఉంటుంది. కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలని నాకు, అది కూడా వేయించుకోలేకపోయాను నేను. ఇక నాకు అవినీతి మన్ను మశాన వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్న నాకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నాకు ఎవరితో పంచాయతీ లేదన్న, నాకు ఎవరితో పంచాయతీ లేదు. నేనెందుకు వచ్చినా అన్న బయటికి? ఎగ్జాక్ట్లీ వాళ్ళని అడగాలి కదా మీరు. ఇప్పుడు ఇన్ని రోజులైందన్న, 200 రోజులు అవుతుంది. 200 రోజులలో నేను చెప్పేది నేను చెప్పిన, అటువైపు నుండి జవాబు వచ్చిందా? మీరు వాళ్ళని అడగాలి. ప్రశ్నించాల్సింది ఎవరు? మీరు. బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. నేను ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఒకసారి కూడా జవాబు చెప్పలే. రైట్? వాళ్ళని అడగాలి, నన్ను కాదు అడగాల్సింది. సో నాకు తెలియదు ఎందుకు చేసిరు, నన్ను అడగని కూడా అడగలే. ఇక నేనేం చెప్పాలన్నా నీకు? కుటుంబంలోకి వెళ్ళి నన్ను బయట వారేసిరంటే కుటుంబం అంతా అంటావు మళ్ళీ. నేను మీరు ఆలోచన చేయరన్నా. చెప్పండి అన్న. ఏందే అర్థం కాలేదు బ్రదర్. వరంగల్లోని ఒక నిర్దిష్ట అంశాల మీద స్పెసిఫిక్ గా మాట్లాడారు కదా. MGM ఇష్యూ గానీ, భద్రకాళి ఇష్యూ గానీ, లోకల్ డ్రైనేజ్ ఇష్యూ గానీ, ఇట్లా చాలా విషయాలు మంచి స్టడీ చేసి మాట్లాడారు. కానీ ఇప్పుడు మాట్లాడిపోవడం వల్ల దీని వల్ల జాగృతికి కానీ జనాలు కానీ ఉపయోగం ఏంటి? 100% నిర్దిష్టంగా ఒక కార్యాచరణ తీసుకొని మీ కమిటీ ఎట్లాంటి కార్యాచరణ అవలంబిస్తుంది? థ్యాంక్ యూ. దీనికోసమే తిరుగుతున్నాం. మాకు ఇదివరకు తెలంగాణ జాగృతి నుండి ప్రతి గ్రామంలో కమిటీ ఉండే. ప్రతి గ్రామంలో కనీసం 5 మందో 2 మందో 2 మా జాగృతి వాళ్ళు ఉండే. ఏదో ఒక కార్యక్రమం పైన పిలిపిస్తే కింద వరకు చేసేవాళ్ళు ఉండే. ఇప్పుడు ఈ జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతిని కూడా పటిష్టపరుస్తున్నాం. ఎక్కడికక్కడ మళ్ళీ ఇప్పుడు మేము పోతాం కదా, పోయినాక అడాప్ కమిటీలు ప్రకటిస్తాం. ఇప్పుడు 5 జిల్లాలు తిరిగిన తర్వాత ప్రతి 5 జిల్లాలు మొత్తం 33 జిల్లాలు తిరుగుతున్నాం. ప్రతి 5 జిల్లాలకు ఒకసారి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ప్రజల ముందు పెడతాం. మా ట్విట్టర్ ద్వారా, మా ఫేస్బుక్ ద్వారా యాక్షన్ టేకెన్ రిపోర్ట్. అంటే వరంగల్లో ఇవాళ మనం MGM గురించి నేను మాట్లాడినా. MGMలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ నేను సెంట్రల్ విజిలెన్స్కి రాస్తానా, ముఖ్యమంత్రి గారికి రాస్తానా, CBIకి రాస్తానా, ఏం రాస్తానో మీకు చెప్తా.